వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ విష్ణు అండ్ సన్స్. అండ్ రివ్యూలోకి వెళ్ళినైతే మన ఛానల్ అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ సినిమా విషయానికి వస్తే సినిమా చాలా అంటే చాలా బాగుందన్నమాట. వన్ ఆఫ్ ద ఫీల్ గుడ్ మూవీ ఇన్ రీసెంట్ టైమ్స్. అండ్ రీసెంట్ టైమ్స్లో ఇలాంటి మంచి సినిమా అయితే రాలేదన్నమాట. డైలాగ్స్ కానీ, బీజిఎమ్స్ కానీ, సాంగ్స్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, చాలా అంటే చాలా క్రేజీ ఉన్నాయి. అండ్ ముందుగా మెచ్చుకోవాల్సింది అయితే మన వెంకీ అట్లూరి డైరెక్టర్ అనమాట. ఒక లక్కీ భాస్కర్ లాంటి సినిమా తీసిన తర్వాత ఇలాంటి సినిమా తీస్తారని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరన్నమాట. అండ్ తీయడమే కాదు, ఈ సినిమాని చాలా అంటే చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసిండు. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకైతే ఒక మంచి ఫీల్ వచ్చిందనమాట. సో ఇలాంటి ఫీల్ అయితే నాకు రీసెంట్ మూవీస్లో ఎక్కడ కూడా రాలేదన్నమాట. అంత మంచిగా ఉంది. అండ్ కమింగ్ టు యాక్టింగ్, సూర్య గారి యాక్టింగ్ అయితే యాజ్ ఇట్ ఈస్ ప్రతి సినిమాలో ఎలా ఉంటుందో ఈ సినిమాలో అలా ఉంటుంది. చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది. అండ్ కమింగ్ టు హీరోయిన్ యాక్టింగ్, నాకైతే ఈమె యాక్టింగ్ అయితే పిచ్చ నచ్చింది. క్రేజీ అంటే క్రేజీ చేసింది. అతింగర్ క్యారెక్టర్ కానీ, బొమ్మరిల్లులో హాసిని గారి తర్వాత ఈ సినిమాలో ఈమె అనమాట. నాకు అంత నచ్చింది. అయితే అంత బాగా యాక్ట్ చేసింది అనమాట. సినిమా అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంది. అండ్ హీరోకి వాళ్ళ మదర్కి మధ్యలో కొన్ని సీన్స్ ఉంటాయి, క్రేజీ అంటే క్రేజీ ఉంటాయి అనమాట. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే ఆ ఎమోషన్ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు అనమాట. నేనైతే పక్కా గ్యారంటీ ఇస్తున్నాను. ఎందుకంటే ఆ సీన్స్ అల్ల రాసుకున్న డైరెక్టర్ అయితే. అండ్ వాళ్ళ సన్ సీన్స్ కానీ, ఇతని గేమింగ్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయంట. లైఫ్లో అన్ని డబ్బే కాదని చెప్పేసి చాలా అంటే చాలా బాగా లక్కీ భాస్కరే కాదు, ఈ సినిమాలో కూడా డైరెక్టర్ ప్రూవ్ చేసింది అనమాట. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఈ సినిమాకైతే నేనైతే సింపుల్గా 4/5 రేటింగ్ ఇస్తాను అనమాట. అండ్ ఈ సినిమాలో మరో హైలైట్ ఏదైనా ఉందంటే అది పక్కా జీవి ప్రకాష్ మ్యూజిక్ అనమాట. అసలు ఏమన్నా కొట్టిండా, అసలు క్రేజీ అంటే క్రేజీ ఉందన్నమాట. అండ్ కొన్ని బీజిఎమ్స్ ఉంటాయి, లిటిల్ బీజిఎమ్స్, అవి అయితే చాలా అంటే చాలా నచ్చినాయి అనమాట. నాకైతే క్రేజీ అంటే క్రేజీ అనిపించినాయి. సో మీరైతే ఈ సినిమాని తప్పకుండా మిస్ అవ్వకండి. మీకు కనుక టైం ఉంటే ఈ వీకెండ్కి థియేటర్లో చూసేయండి. ఎందుకంటే మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు. చాలా అంటే చాలా బాగుంది సినిమా అనమాట. ఇలాంటి రివ్యూస్ కోసం, జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.